ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఆపై ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న స్మార్ట్ కిచెన్స్ విధానంపై వస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇదంతా రాజకీయ స్వార్థంతో ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర మాత్రమే అని స్పష్టం చేసింది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. స్మార్ట్ కిచెన్స్ ద్వారా పేద విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన పోషకాలతో కూడిన ఆహారం అందించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆధునిక సాంకేతికతతో విద్యార్థుల ఆరోగ్య భద్రతను మెరుగుపరచడం తమ బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది. స్మార్ట్ కిచెన్ల పేరుతో వంట కార్మికులను తొలగిస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు 85,000 మంది అక్క చెల్లెమ్మల సేవలను ప్రభుత్వం గౌరవిస్తుందని, వారి ఉపాధికి ఎలాంటి భంగం కలగదని హామీ ఇచ్చింది. వంట కార్మికులకు ఏప్రిల్ నెల వరకు జీతాలు, గౌరవ వేతనాలు చెల్లించినట్లు, మిగిలిన బకాయిలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి దాదాపు 350 కోట్ల రూపాయల బకాయిలను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఇందులో ఆయాలు, నైట్ వాచ్మెన్ల జీతాలతో పాటు గుడ్లు, చిక్కీలు, శానిటరీ నాప్కిన్ల సరఫరాదారులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఉన్నాయి. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ప్రభుత్వం హితవు పలికింది.